వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ శ్లోకాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో కర్ణుడు దుర్యోధనుని చేత వైష్ణవ యాగాన్ని చేయించిన తర్వాత అనేక రాజులు వచ్చారు. వారందరూ కూడా తిరిగి వారి వారి స్థానాలకు చేరుకున్న తర్వాత ఎలాగైనా సరే నీతోనే త్వరలోనే కురుక్షేత్ర సంగ్రామం తర్వాత అక్కడ జయాన్ని పొంది పాండవులని హతమార్చిన తర్వాత నీ చేత నేనే రాజసూయ యాగాన్ని చేయిస్తాను అని దానికి కావలసిన ప్రతిజ్ఞలు కూడా చేశాడు. చేసిన తర్వాత ఇటువైపు ద్వైతవనంలో నివసించేటువంటి పాండవులందరూ కూడా కామ్యక వనానికి వచ్చారు. కామ్యక వనానికి వచ్చి వారి యొక్క ఆవాస స్థానాలను అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని 259వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ వనే నివసతాం తేషాం పాండవానాం మహాత్మనాం వర్షాణ్యేకాదశాతీయుః కృచ్ఛేణ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఓ జన్మేజయ చక్రవర్తి, ఈ విధంగా పాండవులందరూ కూడా మహానుభావులు అతి కష్టం మీద వనవాసంలో 11 సంవత్సరాలు గడిపారు. అది కూడా కేవలం ధర్మతత్పరతే. ఎప్పుడూ కూడా ధర్మకార్యాల ఆచరణ అనగా అనేక యజ్ఞ యాగాదులు చేయడం, అతిథి సత్కారాన్ని చేయడం, ఇదంతా కూడా ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు కూడా చేసిన వారే. కానీ ఇంద్రప్రస్థంలో రాజ్యపాలన కానీ యుద్ధాలు కానీ ఇటువంటివి కూడా ఉండేవి. కానీ ఇక్కడ అదేది కూడా లేదు. కేవలం ఇతపూర్వం చెప్పుకున్న విధంగా మార్కండేయ మహర్షి గారి ద్వారా ఎన్నో ధర్మ ప్రబోధనలు వినడం, అలాగే అనేక తీర్థయాత్రలు చేయడం, ఈ విధంగా సత్కాలక్షేపం మాత్రమే చేస్తూ 11 సంవత్సరాల కాలాన్ని వారు గడిపారు. ఆ కాలంలో ఫలమూలాశనాస్తేహి సుఖార్హ దుఃఖముత్తమం ప్రాప్త కాలమనుధ్యాంతః సేహిరే వరపూరుషాః. పాండవులందరూ కూడా సామాన్యులు గారు, వరపూరుషాః శ్రేష్ఠులైనటువంటి వారు. వారేం చేశారంటే ఈ 11 సంవత్సరాల యొక్క అరణ్యవాసం మొత్తాన్ని కూడా కేవలం కందమూలాలను మాత్రమే భుజిస్తూ తపస్సు చేస్తూ కాలం గడిపారు. వాస్తవంగా వారందరి వయసు ఎటువంటిది అంటే ఎన్నో సుఖాలు అనుభవించవలసిన మంచి యవ్వన స్థితిలో ఉన్నారు. కానీ సుఖాన్ని అనుభవించక దుఃఖాలను ఓర్చుకుంటూ కఠినమైనటువంటి దుఃఖాన్ని మాత్రమే వారు అనుభవిస్తూ ఉన్నారు. కానీ వారు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపు మాకు సుఖం అనేది వస్తుంది, అది కూడా పరమాత్మ యొక్క అనుగ్రహము అని వారందరూ కూడా కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ సహనంగా అన్నిటిని కూడా భరిస్తూనే వచ్చారు. అందుకోసమే వారందరూ కూడా అంత వివేకంతో ఉన్నారు. యుధిష్ఠిరస్తు రాజర్షి ఆత్మకర్మాపరాధజం చింతయన్ సమహాబాహు భ్రాతృణాం దుఃఖముత్తమం. యుధిష్ఠిరునికి అతని మనసులో ఒక విషయం తొలచి వేస్తోంది. ఎప్పుడు కూడా కాస్త ఇబ్బందిగా తను జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన తమ్ముళ్ళు అలాగే తన ద్రౌపది వీరందరూ కూడా ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఇతపూర్వం అంతఃపురంలో ఎంతో సుఖంగా ఉండేవారు. ఈ వనంలో కటిక నేలపైన ఆకలి దప్పుకలతో కేవలం కందమూలాలను మాత్రమే భుజిస్తూ నారచీరలను మాత్రమే కట్టుకుంటూ, అలాగే అక్కడిని కూడా రాళ్ళు రప్పలు ముళ్ళు మాత్రమే ఉన్నాయి. అటువంటి ప్రదేశంలో మాత్రమే వారు జీవిస్తున్నారు. వీరి కష్టాలకు తనే కారణము. అక్కడ ఏదైతే మాయాజూదం జరిగిందో ఆ మాయాజూదాన్ని ఎంత వద్దుని వారించినా కూడా వారి వాదనను వినక కేవలం తన పట్టి తను ఈ విధంగా మొత్తాన్ని కూడా కోల్పోయి వారి దుఃఖానికి తనే కారణం కదా అని యుధిష్ఠిరుడు పదే తను బాధపడుతున్నాడు. ఆ బాధ వలన న సుస్వాప సుఖం రాజా హృది శల్యైరివార్పితైః దౌరాత్మ్యమరుపశ్యంస్తత కాలే ద్యూతోద్భవస్యహి. ప్రతి ఒక్క అడుగు కూడా ప్రతి ఒక్క కష్టానికి కూడా
తన ద్యూత విద్యకే కారణము. తను అక్కడ ద్యూతంలో పాల్గొన్న విషయమే అతని గుర్తు వస్తుంది. ఆ విధంగా రాత్రుల్లో అతనికి నిద్ర పట్టడం లేదు. ప్రతి ఒక్క రాత్రిలో కూడా దిగ్గున లేచి కూర్చుంటున్నాడు. ఎందుకంటే ఎవరికేమి ఇబ్బంది వచ్చిందో ఏనో ఆ ఇబ్బందులు రావడం, ఆ ఇబ్బందులు తలుచుకోవడం, లేకపోతే ఇబ్బందులు రాకపోయినా కూడా ఇబ్బందులు వచ్చినట్టుగా భావిస్తూ ఆ ఇబ్బందులు గుర్తుకు వచ్చిన వెంటనే తనే కారణము అని దాన్ని తను తలుచుకుంటూ అవన్నీ కూడా అతని హృదయంలో శల్యాల్లాగా గుచ్చుకుంటూ ఉన్నాయి. ఆ జ్ఞాపకాలన్నీ కూడా సంస్మరన్ పరుషావాచ సూతపుత్రస్య పాండవ నిశ్వాసపరమోదీనో బిభ్రత్ కోప విషమ్మహత్. సామాన్యంగా ధర్మరాజు గారికి ఎప్పుడు కూడా కోపం పడింది చాలా తక్కువ సందర్భాలు. అతనికి ఒక మాట మాత్రం చాలా కోపంగా అనిపిస్తుంది. అదేమిటంటే సూతపుత్రుడైనటువంటి కర్ణుని యొక్క ప్రతిజ్ఞలు. అర్జున్ని సంహరిస్తాను, అలాగే పాండవులు లేని రాజ్యంలో నీ చేత రాజసూయాగాని చేయిస్తాను, ద్రౌపదిని అవమానపరచటం, ఇవన్నీ కూడా తను తలుచుకుంటూ పదే పదే తను కోపాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ కోపం వచ్చిన సందర్భంలో అతని వేడి నిట్టూర్పులు అవన్నీ కూడా చాలా భయానకంగా వినపడుతున్నాయి. ఈ విధంగా అర్జునో యమజౌ చోభౌ ద్రౌపదీ చ యశస్విని సచ భీమో మహాతేజాః సర్వేషాముత్తమో బలి యుధిష్ఠిర ముదీక్షంతః సేహిర్దుఃఖమనుత్తమం. ధర్మరాజు గారు ఎంతైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నారో అదే దుఃఖాన్ని మహాబలశాలులైనటువంటి భీమ, అర్జున, నకుల, సహదేవులు, అలాగే మహాసాధ్వీ శిరోమణి అయినటువంటి ద్రౌపదీదేవి కూడా అనుభవిస్తూ ఉన్నారు. కానీ వారెప్పుడు కూడా ఈ అన్ని కష్టాలు కూడా ధర్మరాజు గారే అని ఎప్పుడూ ప్రతి సందర్భంలోనూ అనుకోవటం లేదు. కొన్ని సందర్భాల్లో నిందించారు, కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, కానీ ప్రతి ఒక్క అడుగు కూడా వారికి ఆ విషయం గుర్తుకు రావట్లేదు. కానీ వారికి వచ్చినటువంటి కష్టాలు మాత్రం చాలా దారుణమైనటువంటి కష్టాలు. ఒకవైపు వేటకు వెళ్ళాలి, వచ్చినటువంటి అతిథి అభ్యాగతులు తమే వంట వండాలి. ఈ విధంగా ప్రతి ఒక్క కష్టాలు కూడా వాళ్ళు పంటి బిగువన వాటిని భరిస్తూ వారు ఆ వనవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అవశిష్టమల్పకాలం మన్వానాః పురుషర్షభాః వపురన్యది వాకార్షుః ఉత్సాహామర్ష చేష్టితైః. 11 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకొక సంవత్సరం అరణ్యవాసం, తర్వాత ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇంకా 2 సంవత్సరాలు గడిచిపోతే చాలు, 11 సంవత్సరాల కాలాన్ని మనం గడిపేసాం అనే ఒక వారు ఆలోచనలతో వారు వారి శరీరం యొక్క తత్వాలను మార్చుకున్నారట. అంటే ఇదంతా కూడా రాబోవు అజ్ఞాతవాసానికి పునాదిగా మనం భావించాలి. అజ్ఞాతవాసంలో వీరందరూ కూడా వారి శరీరాలను, వారి తేజస్సులను కప్పి ఉంచాలి. ఎక్కడా కూడా వారి యొక్క గుర్తులను కనబడకూడదు. అందుకోసం వారి శరీరాన్ని ఇంతదాకా కూడా అక్కడ ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు కాస్త మంచి దేహపుష్టితో ఉండేవారు, దేహదార్ఢ్యం కలిగిన వారే. ఎప్పుడైతే వనవాసానికి వచ్చారో బాగా కృషించిపోయారు. ఎందుకంటే కేవలం కందమూలాలను మాత్రమే స్వీకరిస్తున్నారు కాబట్టి. అలాగే ఇంకా ఎన్నో కష్టాల వలన వారి శరీరాలని కూడా కృషించిపోయాయి. కానీ ఇక రాబో అజ్ఞాతవాసానికి ఒక కారణంగా వారందరి శరీరాల్లో చాలా మార్పులు కనబడుతున్నాయి. ఎందుకంటే 1 సంవత్సరం అరణ్యవాసం, తర్వాత ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం, తర్వాత యుద్ధం. ఆ యుద్ధానికి కావలసినటువంటి సంరంభం, ఏవైతే దానికి కావలసిన తయారీ ఉంటుందో అదంతా కూడా ఇప్పుడే ప్రారంభించారు. వారందరూ కూడా ఒక విధమైనటువంటి ఉత్సాహంతో వారు యుద్ధం కోసం ఎదురు చూస్తున్నారు. కస్యచిత్వథకాలస్య వ్యాస సత్యవతీ సుతః ఆజగామ మహాయోగి పాండవానవలోకకః. ఈ విధంగా వారు కామ్యక వనంలో ఉండే సందర్భంలో కొంతకాలం గడిచింది. అనగా ద్వైతవనం నుండి ఇక్కడికి వచ్చి కొంతకాలం గడిచిన తర్వాత సత్యవతీ కుమారుడైనటువంటి మహాయోగి అయినటువంటి వ్యాసుల వారు వీరిని పాండవులను చూడాలనే ఆశతో ఇక్కడికి వచ్చారు. తమ ఆగతమభిప్రేక్ష్య కుంతీ పుత్రో యుధిష్ఠిరః ప్రత్యుద్గమ్య మహాత్మానం ప్రత్యగృహ్ణాత్యథావిధి. వ్యాసుల వారు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే పాండవులందరూ కూడా ఎదురుగా వెళ్ళారు. ఎదురుగా వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యాది వారికి కావలసినటువంటి ఏవైతే ఉపచారాలు ఉంటాయో ఆ ఉపచారాలన్నీ కూడా చేసుకుని వారిని దగ్గరుండి వారందరూ కూడా లోపలికి తమ ఆశ్రమంలోకి తీసుకుని వచ్చారు. తమ ఆసీనముపాసీనం శుశ్రూషుర్నియతేంద్రియ తోషయన్ ప్రణిపాతేన వ్యాసం పాండవ నందన.
వ్యాసుల వారు సుఖమైనటువంటి ఆసనంలో కూర్చున్నారు. పాండవులలో అగ్రజుడైనటువంటి ధర్మరాజు గారు కూడా వ్యాసుల వారిని సేవిస్తూ ఉన్నారు. సేవించిన తర్వాత వారందరూ కూడా ఒకే వైపున కూర్చున్నారు. అప్పుడు మరొక్కసారి పాండవులందరూ కూడా నమస్కరించిన తర్వాత వ్యాసుల వారు మహా ఆనందాన్ని పొందారు. తానవీక్ష్య కృషాన్ పౌత్రాన్ వనే వన్యేన జీవతః మహర్షిరనుకంపార్థం అబ్రవీత్ బాష్ప గద్గదం. ఇతపూర్వం అధ్యాయంలో కూడా స్పష్టంగా మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. పాండవులు వేట ఆడారు కానీ వేట ఆడినటువంటి మాంసాన్ని వారు ఎప్పుడు కూడా భోగం చేయలేదు. వాటిపైన వారికి లాలస లేదు. కేవలం కందమూలాలను మాత్రమే స్వీకరించారు. ఆ కందమూలాలను మాత్రమే స్వీకరిస్తూ కృషులైన అనగా సన్నటి శరీరాలు కలిగినటువంటి ఆ పాండవులని అటువంటి దీనస్థితిలో చూసిన తర్వాత వ్యాసుల వారికి దుఃఖం ఆగటం లేదు. అయ్యో, నా మనవాళ్ళందరూ కూడా ఇంత కష్టపడుతున్నారు కదా అని బాష్పగద్గదమైనటువంటి కంఠంతో వ్యాసుల వారు పాండవుల గురించి మాట్లాడుతున్నారు. యుధిష్ఠిర మహాబాహో శృణు ధర్మభృతాం వర నా తప్త తపసో లోకే ప్రాప్నువంతి మహాసుఖం సుఖే దుఃఖే హి పురుషః పర్యాయేణోపసేవతే. కష్టకాలంలో ఎవరికైనా సరే మనం ఎటువంటి మాటల్లో మాట్లాడాలి అనే విషయాన్ని ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాలి. పాండవులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, అలాగే కోపంతో ఊగిపోతున్నారు కూడా. మేమే ఆలోచించొద్దు, త్వరలోనే మనం యుద్ధం చేద్దాం, ఆ యుద్ధంలో వీరిని ఇలా వదిద్దాం ఇలా వదిద్దాం అనే మాటల కన్నా ఇప్పుడు సాంత్వనపరచాలి. అందులోనూ కూడా ధర్మంలో వారికి ప్రవృత్తి కలిగించేటువంటి మాటలు మాట్లాడాలి. ఎందుకంటే వారందరూ కూడా వనంలో ఉన్నారు. వనంలో ఉండేవారు సాధారణంగా తపస్సు చేస్తారు. అప్పుడు ఆ తపస్సు గురించి చెబితే, ఆ తపస్సు యొక్క మాహాత్మ్యాన్ని చెబితే వారు ఇంకా తపస్సు ఎక్కువ చేస్తారు. కాబట్టి ఆ తపస్సు యొక్క మాహాత్మ్యాన్ని వ్యాసుల వారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఓ యుధిష్ఠిర, ఓ పాండవులారా, నేను ఒక ధర్మబద్ధమైనటువంటి మాటలు చెబుతాను వినండి. ఎవరైతే తపస్సును చెయ్యడో వారికి ఇహలోకంలో వారికి ఎటువంటి సుఖాలనేవే కలగవు. సుఖం గాని దుఃఖం గాని, అనగా సుఖం రావాలంటే తపస్సు కారణము, దుఃఖం వచ్చింది అంటే దానికి తపస్సు లేకపోవటే కారణము. అంటే తప ఆలోచన అని మనం చెప్పుకున్నాం. తప ఆలోచన అంటే ఎప్పుడు కూడా పరమాత్మ గురించి ఆలోచించడం, పరమాత్మ యొక్క మహిమను మనం కొనియాడుతూ ఉండడం, వాటినే వింటూ ఉండడం, అటువంటి సత్కథలలో లీనమవ్వడాన్నే తప ఆలోచనే తపస్సు అని అంటాం. కేవలం ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని సమాధి పరిపాకంలో ఉండేది మాత్రమే తపస్సు కాదు. పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉన్నా కూడా అది కూడా తపస్సే అవుతుంది. ఇంకొక అర్థం ఏమిటంటే, ఆ విధంగా చక్కగా కష్టాలలో ఉన్నవారు ఎంత ఆలోచిస్తే, అనగా తమ కష్టాల గురించి ఆలోచించక, ఈ కష్టాల నుండి ఎలా గట్టెక్కాలనే విషయాన్ని కూడా ఆలోచించక, కేవలం పరమాత్మ గురించి మాత్రమే ఆలోచిస్తే ఆ కష్టాలను కూడా వాటంతట అవే తొలగిపోతాయ్యా. దానికోసం మీరు ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం అనేది అవసరం లేదు. అందుకోసం మనిషికి సుఖానికి తపస్సు ఉండుటయే కారణము, మనిషి యొక్క దుఃఖానికి తపస్సు లేకపోవటే కారణము. నహ్యనంతం సుఖం కశ్చిత ప్రాప్నోతి పురుషర్షభ ప్రజ్ఞావాన్ స్వేవ పురుషః సంయుక్త పరయాధియా ఉదయాస్తమనగ్నోహి నహృష్యతి నశోచతి. ఓ పాండవులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా అనంతమైనటువంటి సుఖాన్ని అవలీలగా పొందలేరు. సుఖాన్ని పొందాలంటే దాని వెనక ఎంతో పరిశ్రమ అనేది అవసరమై ఉంటుంది. ఉత్తమమైన బుద్ధి వివేకం కలిగినటువంటి పురుషులు మాత్రమే అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలకు ఫలితంగా అనంతమైనటువంటి సుఖాన్ని పొందగలరు. దీనికి అంతటి కూడా కారణం ఏమిటో తెలుసా? మన సృష్టి కానీ లేకపోతే లయం కానీ మన చేతిలో లేదు అని తెలుసుకోవటమే. ఉదయస్తం అనగ్నోహి నహృష్యతి నశోచతి. మనం ఎందుకు పుట్టాం, ఎలా పుట్టాం, ఎందుకు ఉన్నాం, తర్వాత ఎలా మనం మరణించబోతున్నాము అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇదంతా కూడా పరమాత్మ యొక్క లీల, పరమాత్మ యొక్క సంకల్పానుసారంగా ఇదంతా కూడా జరుగుతోంది అని తెలుసుకున్నవాడు, ఇదేది కూడా నా చేతిలో లేనప్పుడు నేనెందుకు బాధపడాలి, లేకపోతే ఇదేది కూడా నా చేతిలో లేనప్పుడు ఎన్ని భోగభాగ్యాలున్నా కూడా వాటిపైన విశేషమైనటువంటి అనురక్తి పొంది వాటి కోసం ఎందుకు సంతోషపడాలి. కాబట్టి
సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా కూడా మన ఉదయాన్ని గాని అనగా మన జన్మను గాని మన మరణాన్ని గాని చక్కగా తెలుసుకున్నవాడు, అనగా సృష్టిని గాని స్థితిని గాని తెలుసుకుని అవేవి కూడా మన చేతిలో లేదు, ఆ అంతటి కూడా పరమాత్మయే కారణము, అనగా మన యొక్క ఏవైతే పూర్వకర్మలు ఉంటాయో వాటికి ఫలితంగానే పరమాత్మ ఇస్తాడు. అదంతా కూడా పరమాత్మయే ఇచ్చే సందర్భంలో పరమాత్మని మాత్రం ధ్యానిస్తే చాలు కదా అని అనుకుంటూ వాడు దేనికి సుఖాన్ని పొందడు, దేనికి దుఃఖాన్ని పొందడు అని వ్యాసుల వారు చాలా చక్కటి మాటలు చెబుతూ సుఖమాపతితం సేవేత్ దుఃఖమాపతితం వహేత్ కాలప్రాప్తముపాసీత సస్యానామివ కర్షకః. యుధిష్ఠిర, మనం జీవితంలో సుఖాన్ని పొందుతాం, దుఃఖాన్ని కూడా పొందుతాం, కానీ ఆసక్తి రహితంగా మనం వాటిని అనుభవించాలి. ఎందుకంటే ఒక్కసారి వాటిపైన ఆసక్తిని పెంపొందించుకుంటే అదే కావాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ఒక సుఖాన్ని అనుభవించామని అనుకుందాం, ఏదో ఒక మంచి మామిడి పండు మనం ఆస్వాదన చేశాం. రేపు మామిడి పండు లేదంటే ఏమనుకుంటాం, అయ్యో నిన్న మేము మామిడి పండు తిందామే, ఈ రోజు లేకపోయిందే అని దాని గురించి బాధపడతాం. అంటే లేని దాని గురించి బాధపడటం కన్నా నిన్న దొరికింది అది పరమాత్మ యొక్క అనుగ్రహం, ఈ రోజు దొరికింది ఇది దొరకలేదు అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం లేదు, లేకపోతే పరమాత్మ యొక్క సంకల్పం లేదు, అలా అనుకుంటే సరిపోతుంది కదా. అంటే నిన్న పండుని మనం తిన్నప్పుడు కూడా ఇదే పండు నాకు ప్రతిరోజు కావాలని అనుకోకూడదు. ఇవాళ పరమాత్మ ఇచ్చాడు తిన్నాను, రేపు పరమాత్మ ఇవ్వలేదు, వేరే ఏదో నీటితో ఏదో ఇచ్చాడు, వాటితో మాత్రమే మనం సుఖాన్ని పొందాలి. ఈ విధంగా మామిడి పండైన సామాన్యమైనటువంటి నీరైన వాటితో సమానమైనటువంటి సుఖాన్ని పొందాలి. వాటిపైన సుఖం పైన గాని దుఃఖం పైన గాని ఎటువంటి ఆసక్తిని పెంపొందించుకోకూడదు. ఎలాగా అంటే రైతు ఉంటాడు, రైతు తన పొలంలో సేద్యం చేస్తాడు. సేద్యం చేసే సందర్భంలో ఎంతో కష్టపడతాడు. భూమిని దున్నిన తర్వాత విత్తనాలు చల్లి వర్షం కోసం ఎదురు చూసి, వర్షం కురిసిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కో విధమైనటువంటి పంట వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మంచి దిగుబడి వస్తుంది, ఇంకొకసారి దిగుబడిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అది తగ్గినప్పుడు కూడా రైతు ఏ విధంగా అయితే బాధపడ్డాడో, అంటే రైతుగా ఉన్నవాడు రైతు యొక్క గొప్పతనం ఏమిటంటే ఎంత దొరికితే అంత ఈ భూమాత యొక్క ప్రసాదంగా దాన్ని భావిస్తాడే గాని నాకు తక్కువ దిగుబడి వచ్చింది కానీ అందుకోసం నేను వీటిని స్వీకరించను అని అనుకోడు కదా. ఎందుకంటే రైతు లేకపోతే ఈరోజు మనం అన్నం అనేది స్వీకరించలేం. రైతు ఉన్నాడు కాబట్టి ఈరోజు అలా 5 వేలు కూడా మనం నోట్లో వెళ్తున్నాయి. అతని కష్టం యొక్క ఫలితంగానే మనం భోంచేస్తున్నాం, అతని యొక్క కష్టానికి ఫలితంగానే మనం ఈ విధంగా సుఖంగా ఉంటున్నాం. ఈ విధంగా రైతు ఏ విధంగా అయితే తను నిష్కామ కర్మ చేస్తాడో, పంట ఎక్కువ వచ్చినా పంట తక్కువ వచ్చినా కూడా తాన్ని సమానంగా స్వీకరించి వాటితో తను సుఖంగా ఉంటాడో, అదే విధంగా యుధిష్ఠిర మన జీవితంలో సుఖం అనేది దుఃఖం అనేది సామాన్యం. వాటిని ఎటువంటి ఆసక్తి లేకుండా నీవు అనుభవించాలి. దానికంతటి కూడా కారణం ఏమిటో తెలుసా? తపసోహి పరం నాస్తి తపసా విందతే మహత్ నాసాధ్యం తపసక్కించిత్ ఇది బుద్ధ్యస్వ భారత. నాయన ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. తపస్సుకి మించినటువంటి సాధనం మరొకటి లేదు. ఏదైనా సరే తపస్సు ద్వారానే మనం పొందవచ్చు. తపస్సు ద్వారా పరమాత్మను కూడా పొందవచ్చు మనిషి. అందుకోసం తపస్సుతో సాధ్యం కానిది లేదు. తపసా విందతే మహత్ నాసాధ్యం తపసక్కించిత్. నీకేది కావాలన్నా కూడా, ఉదాహరణకి ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్నాం, విశ్వామిత్ర మహర్షి గారు, విశ్వామిత్ర మహర్షికి కూడా ఆదర్శప్రాయమైనటువంటి వశిష్ఠ మహర్షి గారు, అలాగే భగీరథుడు, ఈ విధంగా ఎందరో రాజర్షులు, ఎందరో మహర్షులు, ఎందరో బ్రహ్మర్షులు. అంతెందుకు ఇప్పుడు కూడా బ్రహ్మ యొక్క పదవిలో ఉండేటువంటి చతుర్ముఖ బ్రహ్మ గారు కూడా వారు తపస్సుని ఆచరించే అటువంటి గొప్ప పదవిని పొందారు. అందుకోసం నాసాధ్యం తపసక్కించిత్. తపస్సు వలన సాధించనేది లేదు, ఏదైనా సాధించవచ్చు. కాబట్టి తపస్సు అనే ఒక గొప్ప గుణాన్ని పొంది ఉండాలి మనిషిగా ఉన్నవారు. ఆ తపస్సు అంటే ఏమిటో తెలుసా? తపస్సు అంటే ఏదో ఒక్క విషయం మాత్రమే కాదు, అందులో అనేక ప్రభేదాలున్నాయి. సత్యమార్జవమక్రోధ సంవిభాగోదమశమ అనసూయా విహింసా చ శౌచమింద్రియ సంయమ పావనాని మహారాజ నరాణాం పుణ్యకర్మణాం. సత్యంలో ఉండేటువంటి ప్రభేదాలను మహర్షి గారు వివరిస్తూ, మొట్టమొదటిగా సత్యం, ఎప్పుడు కూడా సత్యాన్ని పలకాలి. సమస్త ప్రాణికోటికి కూడా ఏదైతే హితకరంగా ఉంటుందో, యథార్థ భాష అయినా కాకపోయినా సమస్త ప్రాణికోటికి కూడా హితకరమైనటువంటి మాటలేవో దాన్నే సత్యం అంటారు.
అటువంటి సత్యాన్ని మాత్రమే పలకాలి. అలాగే ఆర్జవం, ఆర్జవం అంటే సరళంగా ఉండాలి. కొందరుంటారు చాలా పెద్ద పెద్ద జ్ఞానులు, వారు అంత పెద్ద జ్ఞానాన్ని పొందినప్పటికీ కూడా, ఎంతో పెద్ద పదవిలో ఉన్నప్పటికీ కూడా చాలా సరళంగా ఉంటారు. అదంతా కూడా వారి గొప్పతనం. దాన్నే ఆర్జవము అని అంటారు. అటువంటి ఆర్జవం అనే గుణాన్ని కూడా పొంది ఉండాలి. అక్రోధ, క్రోధం అనే దుర్గుణం లేకుండుట. అలాగే సంవిభాగ, మనం సంపాదించినటువంటి పదార్థంలో ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి, మన పత్ని పుత్రుల్లోకి ఎంత ఇవ్వాలి, దేవతలకు ఎంత ఇవ్వాలి, పితృకార్యాలకి ఎంత వినియోగించాలి, ఈ విధంగా మన దగ్గర ఉండేటువంటి సంపదల యొక్క విభాగం చేయడం, దాన్ని ధర్మబద్ధంగా వినియోగించడం, దీన్ని సంవిభాగ అంటారు. దమః, దమః అంటే ఇంద్రియ నిగ్రహం, శమః అంటే మనోనిగ్రహం. అలాగే అనసూయ, అసూయ అనే దుర్గుణం లేకుండా ఉండుట. అవిహింస, ధర్మబద్ధమైనటువంటి హింసలు మాత్రమే చేయడం, ధర్మానికి విరుద్ధమైనటువంటి హింసలను చేయకుండా ఉండటం. శౌచం, మానసికంగా అలాగే శారీరకంగా కూడా శుద్ధంగా ఉండటం. ఇంద్రియ సంయమ, ఇంద్రియాలన్నిటిని కూడా ఎప్పుడు కూడా నిగ్రహంలో ఉంచుకోవడం. ఇవన్నీ కూడా పావనాని మహారాజా, ఇవన్నీ కూడా తపస్సులేనయ్యా. వీటిని చక్కగా ఆచరిస్తూ పరమాత్మ గురించి మాత్రమే మనం మనసుని పెడితే దాన్నే తపస్సు అంటారు. ఇటువంటి తపస్సు నువ్వు చేస్తున్నావా? అధర్మ రుచయో మూఢాః తిర్యగతి పరాయణాః కృచ్ఛామ్యో నిమను ప్రాప్తాః న సుఖం విందతే జనాః. ఎవరైతే ఆ అధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తుంటారో వారందరూ కూడా ఆ అధర్మానికి ఫలితంగా తిర్యగ్యోనులో పుడతారు. తిర్యగ్యోనులు అంటే పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, వాటిగా పుట్టి వారెప్పుడు కూడా సుఖాన్ని పొందలేరు. అనగా ఇప్పుడు పరమాత్మ యొక్క ప్రసాదం చేత మంచి మానవ శరీరాన్ని పొందాం. మానవ శరీరాన్ని పొందిన సందర్భంలో కూడా అధర్మాన్ని ఆచరిస్తూ ఇప్పుడు సుఖాన్ని పడలేదు. దీనికి ఫలితంగా భావి కాలంలో కూడా వారు క్రిమికీటకాలుగా పుట్టి అప్పుడు కూడా సుఖాన్ని పొందలేరు. ఈ విధంగా అధర్మం అనేది అలా పెచ్చుమీరకూడదు. ఇహయత్ క్రియతే కర్మ తత్పరత్రోపయుజ్యతే తస్మాత్ శరీరం యుంజీత తపసా నియమేన చ. జీవితంలో రెండు ఉంటే చాలు, అన్నిటికి కూడా ఇవే కారణాలుగా ఉంటాయి. అవేమిటో తెలుసా? తపస్సు మరియు నియమాలు. ఇవి రెండు లేని వారు అలా పెచ్చుమీరి దుష్టులుగా మారిపోతారు. అందుకోసం ఓ ధర్మరాజా, ఇహలోకంలో ఏవైతే నీవు కర్మలను ఆచరిస్తావో వాటిని నీవు భావి కాలంలో అనుభవిస్తావు. అది పైలోకాల్లోనో లేకపోతే ఇహలోకంలోనే తర్వాత జన్మలోనో ఏదైనా సరే, నీవు ఇప్పుడేదైనా సుఖాన్ని అనుభవిస్తున్నావు లేకపోతే దుఃఖాన్ని అనుభవిస్తున్నావుంటే అదంతా కూడా నీ పూర్వజన్మ యొక్క సుకృత దుష్కృతాలే. దానికి వేరే వారిని నిందించే అవసరం లేదు. అందుకోసం తపసా నియమేనచ, మనిషి తనకు తాను నియమబద్ధుడై ఉండాలి. నియమాలంటే ఏదో శాస్త్రాలు చెప్పారు, వేదాల్లో చెప్పారు, అవన్నీ కూడా చెప్పినటువంటి కూడా వాస్తవాలే. కానీ అన్నిటినీ కూడా మనం చేయలేము, లేకపోతే కొన్నిటిని మాత్రమే చేయగలం. ఏవైతే మనం చేయగలమో వాటిని ఎంత నిష్ఠగా చేస్తున్నాము, అలాగే వాటిపైన ఎంత నిబద్ధత ఉన్నది అనే విషయం కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్రలను వహిస్తుంది. అందుకోసమే ఓ ధర్మరాజా, తపస్సు మరియు నియమాలు వీటికి బద్ధుడై మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తే తను ఇప్పుడు బాగుంటాడు, భావి కాలంలో కూడా అతను సుఖాన్ని పొందగలడు అని వ్యాసుల వారు ఉపదేశిస్తున్నారు. ఇంకా వ్యాసుల వారి యొక్క ఉపదేశాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.